పోలీసులపై వైసీపీ నేత దాడిశెట్టి రాజా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో కూడా వివాదాస్పదంగా మారినాయి. మరి ఈ రోజున మేము అధికారంలోకి వచ్చాక తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలుగా ఏజెంట్లుగా పనిచేస్తున్నటువంటి ఒక్కొక్క పోలీస్ నా కొడుకుని వదిలిపెట్టం, వాళ్ళని మేము కొట్టే దెబ్బ చావు దెబ్బగా ఉంటుంది అంటూ దాడిశెట్టి రాజా చేసినటువంటి వ్యాఖ్యల పైన అటు ప్రజల్లో కూడా కొంత వ్యతిరేకత వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. మరి పోలీసుల పైన అటు వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి దాడిశెట్టి రాజా వరకు వాళ్ళు వాడుతున్నటువంటి భాష, వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు సమాజానికి ఏం సందేశం ఇస్తున్నట్లు, అవి సమర్థనీయమా? ఇవే అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, ముఖ్యంగా పోలీసులు అంటే మనకు ఒక పిల్లర్ సమాజంలో. అలాంటి వాళ్ళ పట్ల రాజకీయ నాయకులు గాని, రాజకీయ పార్టీలు గాని వాళ్ళు వ్యవహరించాల్సినటువంటి తీరు ఎలా ఉండాలి? ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి అదే పోలీసుల పైన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు, వాళ్ళు వాడుతున్నటువంటి ఆ భాష, అది నిజంగా సమర్థనీయమా? ఎలా చూడాలి వాళ్ళు? జనరల్ గా మీరు చెప్పినట్టుగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ పోలీస్ అనే ఒక పిల్లర్ మీద రాజకీయ నాయకుల ప్రభావం గాని, ఫోర్స్ గాని, ఇబ్బంది గాని ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటది సహజంగానే. అయితే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ మధ్య చాలా మంది పోలీసుల మీద దురుసుగా ప్రవర్తిస్తున్న సంఘటనలు రిపీటెడ్ గా వెలుగులోకి వస్తున్నాయి. ఎందుకు అంటే యథా రాజా తథా ప్రజ. జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా చాలా సందర్భాల్లో వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు అక్రమాలు, అన్యాయాలు, దౌర్జన్యాలు చేస్తే, పోలీసు వాళ్ళు డ్యూటీ సక్రమంగా చేస్తే, అరెస్టు ఎఫ్ఐఆర్ బుక్ చేస్తే సప్త సముద్రాల అవతలున్నా తీసుకొచ్చి బట్టలొప్పదీస్తా అంటాడు ఆయన. ఈ బట్టలొప్పదీసే ఫ్యాంటసీ ఏందో మనకి తెలదు. సో ఆయన్ని చూసి మిగతా నాయకులంతా కూడా పేర్ని నాని కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, మీరు చెప్పిన రాజా కావచ్చు, రోజా కావచ్చు, ఒకరని కాదు కొద్ది మంది, చాలా మంది విపరీతమైన ధోరణి పోలీసుల మీద ప్రవర్తిస్తున్నారు. ఎందుకు అని మీరు అడిగితే, ఒకటి ఫ్రస్ట్రేషన్, అంటే అధికారం లేదు, గతంలో అధికారంలో ఉన్నప్పుడు చేసిన పాపాలు బయటకు వస్తున్నాయి, పోలీసు వాళ్ళ విధి నిర్వహణలో భాగంగా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఫ్రస్ట్రేషన్ తో అసహనానికి గురై పోలీసు వ్యవస్థని, పోలీసుల్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. పోలీసు వాళ్ళు ఆ పార్టీకి సంబంధించి అనుకూలంగా, వాళ్ళకి ఫేవరబుల్ గా, వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడటం కోసం మంచి పని చేస్తే వాళ్ళు మంచోళ్ళ. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ముంబైకి చెందిన జత్వాని నటి విషయంలో పిఎస్ఆర్ ఆంజనేయులు గాని, విశాల్ గున్ని గాని, కాంతిరాణా టాటా గాని అప్పట్లో చేసింది అన్యాయం, అక్రమం, విధి నిర్వహణలో దుర్వినియోగం చేశారు. ఇట్ గ్రాస్ నెగ్లిజెన్స్ ఆన్ ద పార్ట్ ఆఫ్ డిశ్చార్జింగ్ ద డ్యూటీస్. వాళ్ళు ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నారు. సో అప్పుడు ఆ విధంగా చేస్తే వాళ్ళు మంచోళ్ళు. అదే ఫర్ ఎగ్జాంపుల్ అనంత బాబు ఉన్నాడు అప్పట్లో ఎమ్మెల్సీ, డ్రైవర్ హత్య కేసులో అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు పోలీస్ వ్యవస్థ ఏం చేశారు, 90 days వరకు ఛార్జ్ షీట్ వేయకుండా డిలే చేశారు కావాలని. ఎందుకు? 90 days వరకు ఛార్జ్ షీట్ వేయకపోతే డిఫాల్ట్ బెయిల్ వస్తుంది. ఆ విధంగా చేసి ఆయనకి బెయిల్ వచ్చేటట్టుగా చేశారు. కాబట్టి పోలీసు వాళ్ళు అక్కడ మంచి పని చేశారు. మరి ఈ రోజున అంబటి రాంబాబు ఫర్ ఎగ్జాంపుల్ విధి నిర్వహణలో ఉన్న పోలీసు డ్యూటీ చేస్తున్నటువంటి ఆఫీసర్ ని బూతులు తిట్టాడు. అంటే వీళ్ళు చెప్పినట్టు వినకపోతే వాళ్ళ మీద బూతులు తిడతారా? వాళ్ళు చెప్పినట్టు విని వాళ్ళకి ఫేవరబుల్ గా చేస్తే, వాళ్ళకి ఉపయోగపడితే వాళ్ళు మంచోళ్ళ? అంటే ఈ డిఫరెన్స్ ఉండకూడదు కదా. అప్పుడైనా వాళ్ళ అధికారంలో ఉన్నా, వాళ్ళ అధికారంలో లేకపోయినా, ఏ పార్టీ అయినా, ఏ నాయకుడైనా పోలీసు వాళ్ళు వాళ్ళ డ్యూటీని వాళ్ళు చెయ్యని ఇవ్వాలి, చేసినందుకు అభినందించాలి. కానీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేస్తుంది ఏంటి, గతంలో వాళ్ళకి బాగా ఫేవరబుల్ గా పనిచేసిన వాళ్ళని మెచ్చుకున్నారు. మరి ఈ రోజు వాళ్ళు డ్యూటీ చేసి, డ్యూటీ నిర్వహణలో భాగంగా ఏదన్నా అరెస్టులు జరిగితే అది అన్యాయం అంటారు, వాళ్ళని బట్టలోకి తీసుకొడతామంటారు. ఇప్పుడు ఇది ఇంకొక అంశం ఏంటంటే, లీగల్ గా విధి నిర్వహణలో ఉన్న ఆఫీసర్ మీద దుర్భాషలాడితే ఐపీసీ సెక్షన్ 352, 354 కింద కేసులు బుక్ అవుతున్నాయి. అది చాలా ఘోరమైన నేరం. సో ఆ విధంగా బుక్ చేస్తే మళ్ళీ కుల రాజకీయం చేస్తారు. ఈయన ఈ కులం కాబట్టి కేసు పెట్టించారు అంటారు. మళ్ళీ అంటే వాడు డ్యూటీ వాడిని చేయనీరు, వీళ్ళకి ఫేవరబుల్ గా చేయమంటారు, చేయకపోతే దుర్భాషలాడతారు. దీని వల్ల ఏం మెసేజ్ వెళ్తుంది? ఒక వ్యవస్థని విచ్ఛిన్నం చేసే కార్యక్రమం లాగా ఇది అనిపిస్తుంది. ఒక మెచ్యూరిటీ ఉన్న రాజకీయ నాయకుడు గాని, రాజకీయ పార్టీ గాని, పార్టీ ఏదన్నా కావచ్చు, సిస్టాన్ని సిస్టమ్ గా సక్రమంగా ఉండేటట్టుగా కాపాడగలిగితే అది కదా నాయకత్వ లక్షణాలంటే. నేను అధికారంలో లేను కాబట్టి ఒక రకం ఉంటే ఒక రకంగా చేసి, నాకు ఉపయోగపడితే నేను మెచ్చుకుంటాను, నా వాడి డ్యూటీ వాడు చేస్తే మళ్ళీ తిడతాను అని అంటే ఏం మెసేజ్ ఇస్తున్నాం మనం? దీనివల్ల పోలీసు వ్యవస్థ కూడా కొంత ఆత్మ న్యూన్యతా భావానికి గురయ్యే అవకాశం ఉంది. వాళ్ళ డ్యూటీని వాళ్ళు సక్రమంగా చేసినప్పుడు అభినందించాలి. అది మెచ్యూరిటీ అంటే. సో ఇప్పుడు దురదృష్టవశాత్తు జరుగుతున్న చాలా సంఘటనలు ఈ మధ్య కాలంలో ఫ్రీక్వెంట్ గా ఎక్కువ అయిపోతా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు నేరం చేసి
చేసినవి బయటకు వస్తున్నాయి, వీళ్ళు అరెస్ట్ చేస్తున్నారు, సో వీళ్ళని తిడుతున్నారు. అది ఎంతవరకు ప్రజాస్వామ్యంలో విలువల్ని కాపాడటం? మరి విలువల్ని కాపాడతామని ప్రామిస్ చేసినటువంటి ఇటువంటి నాయకులు ఈ విధంగా దుర్భాషలు ఆడటం అనేది సమాజానికి మంచిది కాదు, ఆ పార్టీలకు మంచిది కాదు, ఈ ప్రజాస్వామ్య వ్యవస్థకు కూడా మంచిది కాదు. అంటే ఇది రేపొద్దున్న ప్రజలు కూడా చూస్తా ఉన్నారు. వీళ్ళేమో మళ్ళీ రేపు మేము అధికారంలోకి రాబోతున్నాం అని చెప్పేసి ప్రచారాలు చేసుకుంటున్నారు. కానీ ఈ రకమైనటువంటి ధోరణి తోటి ప్రజల్లోకి వెళ్తే ప్రజలు దీన్ని సమర్థిస్తారా? అధికారంలోకి వచ్చినా రాకపోయినా దాన్ని పక్కన పెడదాం మనం. అసలు ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ నాయకుడైనా పోలీసులు డ్యూటీ చేస్తే అభినందించండి. డ్యూటీ చేశాడు కాబట్టి వాడిని తిట్టడం ఎందుకు? నువ్వు అధికారంలోకి వచ్చినా రాకపోయినా పక్కన పెట్టు. డ్యూటీ పోలీస్ వ్యవస్థలో పటిష్టంగా ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం పటిష్టంగా ఉంటది. మరి ఆయన డ్యూటీ ఆయన చేశాడు, ఒక నేరం జరిగింది, కేసు పెట్టాడు, ఈ పార్టీ వాడి మీద పెడితే ఈ పార్టీ వాడు తిడతాడా? అంటే ఇంకోటి ఏమంటారు, అధికారంలో పార్టీకి తొత్తులుగా ఉన్నారు అంటారు. అంటే వాళ్ళు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కూడా అట్లా చేశారా? అంటే ఈ వ్యవస్థని చిన్నాభిన్నం విచ్ఛిన్నం చేయటం కాదా? అది ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ప్రతి విషయం ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ద్వారా అందరూ ఎడ్యుకేటెడ్ అవుతున్నారు, అయ్యారు కూడా. సో ఈ విధంగా చేయటం వల్ల వాళ్ళకి నష్టం, పార్టీ పరంగా నష్టం, ఇండివిజువల్ గా నష్టం. ప్రజలకి రాబోయే రోజుల్లో ఇంకా వాళ్ళకి ఎక్కువ డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది తప్ప సక్సెస్ దీని వల్ల వాళ్ళు అచీవ్ చేసేది అయితే లేదు. కాకపోతే వాళ్ళ శ్రేణులకు ఒక ధైర్యాన్ని నింపటం కోసం పోలీసులు తిట్టాడు అందరి ముందు అని చెప్పి కొంత ఏదన్నా మైలేజ్ పక్కనున్న వాళ్ళ శ్రేణుల్ని ఉత్సాహపరిచి ధైర్యం నింపటం కోసం చేస్తున్నారు తప్ప దీర్ఘకాలికంగా చూసినట్టయితే లేదా వ్యవస్థ పరంగా చూసినట్టయితే అది వాళ్ళకి నష్టం, ఆ రాజకీయ పార్టీకి నష్టం, ఈ వ్యవస్థకు కూడా మంచిది కాదు. ఇది ఒక చీడ పురుగు లాంటి జబ్బు కింద నేను భావిస్తా ఉన్నా. అయితే సార్ ఇక్కడ మనం సోషల్ మీడియాలో కొంత అసభ్యకరంగా సంస్కారహీనంగా పోస్టులు పెట్టిన వాళ్ళ పైన పోలీసులు కఠినంగా వ్యవహరించట్లేదు, మీరు మొదట్లోనే కఠినంగా వ్యవహరించుంటే ఈ రోజున ఇంత విచ్చలవిడితనము, ఇంత పేటరేగిపోయేటువంటి తనము వచ్చేది కాదు కదా అంటూ కోర్టులు కూడా పోలీసుల పైన అసహనం వ్యక్తం చేసినాయి. మరి ఈ రోజు నేరుగా వచ్చి పోలీసుల్నే ఆ కొడుకులు ఈ కొడుకులు అంటూ మాట్లాడుతున్న రాజకీయ నాయకుల పట్ల పోలీసులు కూడా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి చర్యలు తీసుకుంటే ఇటువంటివి మళ్ళీ పునరావృతం కాకుండా ఉంటాయి? అసలు సోషల్ మీడియా అనేది గాడు తప్పింది, అదుపు తప్పింది, విచ్చలవిడిగా వ్యవహరించడం స్టార్ట్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కాలంలో. అంటే హద్దు అదుపు లేకుండా, లిమిట్ లేకుండా, విచక్షణ లేకుండా సోషల్ మీడియాను ఉపయోగించి భారీ ఎత్తున సమాజంలో కొంతమంది వ్యక్తుల మీద దుష్ప్రచారం చేశారు. సో ఇదే విషయం అప్పట్లోనే కోర్టులు కూడా చాలా తీవ్రంగా వ్యాఖ్యానించినాయి, సోషల్ మీడియా ప్రభావం వల్ల ఇట్లా డ్యామేజ్ జరుగుతుంది అని. సో అప్పుడు స్టార్ట్ అయిన ఈ డిసీజ్ ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వారు అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత కఠినమైన చర్యలు తీసుకోవడం మొదలు పెట్టారు. కొన్ని పరంపర మనం చూసాం సోషల్ మీడియాలో అదుపు తప్పిన వాళ్ళ విషయం. సో ఇప్పటికైనా వీళ్ళు రియలైజ్ అవ్వాలి. ఒకటి, మళ్ళీ పోలీసులు కూడా అందులో సమాజంలో ఒక భాగం, ఈ వ్యవస్థలో ఒక భాగం కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు వాళ్ళ మనోభావాలను దెబ్బతినే విధంగా, విధి నిర్వహణకు ఆటంకం కలిగించే విధంగా చేయటం అనేది నేరం. ఇది మానుకుంటే పార్టీకి కూడా మంచిది అనేది నాకు అనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ.